శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ పుట్టక ముందే హిందుత్వం పుట్టింది. మీడియా సమావేశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం. కాంగ్రెస్ పాలనలో మైనార్టీ వర్గానికి తీవ్ర అన్యాయం. ఎన్నికల వేళ మేనిఫెస్టోలో మైనార్టీలకు ఇచ్చిన హామీలని తుంగలో తొక్కారని ఆరోపణ. జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి. ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మానకొండూరు ఎమ్మెల్యే కవ్యంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో 20 కోట్ల నిధులతో 18,300 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం నిర్మాణానికి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ శ్రీ రాయల నాగేశ్వరరావుతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. రాష్ట్రంలో వరి ధాన్యాన్ని రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారని, అందుకు తగ్గట్టుగా గోదాంల సామర్థ్యం ఉండాలనే ఉద్దేశంతో సీఎం కె రేవంత్ రెడ్డి గోదాం నిర్మాణాలకు కృషి చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు బండారి రమేష్, తిమ్మాపూర్ మాజీ వైస్ ఎంపీపీ తుమ్మనపల్లి శ్రీనివాసరావు, సర్పంచ్ గుజ్జుల శ్వేత ప్రణీత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు దావు సంపత్ రెడ్డి, మాచర్ల అంజయ్య, ఉప సర్పంచ్ పొలం మల్లేష్ యాదవ్, వార్డు సభ్యులు, అధికారులు ఉన్నారు. మెట్రిక్ టన్నుల గోడౌన్ నిర్మించడానికి 19 కోట్లతో దాదాపుగా 20 కోట్ల దగ్గరగా వారు పర్మిషన్ ఇచ్చినారు. వారికి ముఖ్యంగా ఈ మానకొండూరు నియోజకవర్గ పక్షాన మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అడిగిన వెంటనే అన్న మా రైతులు విపరీతంగా ఇక్కడ ప్యాడీ పండుతుంది, వాళ్ళు నిల్వ చేసుకోవడానికి కానీ ఈ సన్న బియ్యం నిల్వ కానీ ఇక్కడ ల్యాండ్ ఉన్నదని చెప్పిన వెంటనే మా చైర్మన్ గారు మనస్ఫూర్తిగా అంగీకరించి ఇమ్మీడియట్గా శాంక్షన్ ఇచ్చి ఈరోజు ప్రారంభోత్సవానికి భూమి పూజకు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రాష్ట్రంలో అధికంగా గోదావరి జిల్లాల కన్నా ఎక్కువ వరి పండే జిల్లాగా మన కరీంనగర్ జిల్లా ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనకు ఈ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ తరఫున పెద్ద గోడౌన్స్ రావడం చాలా సంతోషంగా ఉన్నది. దానికి భూమి పూజ కోసం వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా సన్నబియ్యం ఇవ్వాలని చెప్పేసి మరి ప్రభుత్వం తలపెట్టిన సందర్భంలో ఈరోజు వేరే ఆవశ్యకత మరి బియ్యం నిల్వల కోసం ఎక్కువగా ఉన్న సందర్భంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్థానిక శాసనసభ్యులు మరి ఇక్కడ ప్లేస్ చూపించడం, మేము వేరే నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్యంగా రైతులు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. రైతులు వారి ధాన్యం కానీ వారి పంటలను గిట్టుబాటు ధర లేనప్పుడు మనం వేరే దేశంలో నిల్వ చేసుకుంటే దాని ద్వారా వారికి రుణాలు కూడా ఇప్పించే సౌకర్యం ఈ కార్పొరేషన్ ద్వారా ఉంటుంది. అది కానప్పుడు మరి ఈ సన్న బియ్యం కోసం కానీ అదేవిధంగా మార్కెట్ వాళ్ళు కొనే మొక్కజొన్నలు, కందులు, పెసలు ఇలాంటి పప్పుధాన్యాలను కూడా నిల్వ చేయడం కోసం వీటి ఆవశ్యకత పెరిగింది. ఇప్పటికీ సుమారుగా 32 లక్షల టన్నుల ధాన్యం బియ్యం ఈరోజు కార్పొరేషన్ నిల్వ చేస్తూ ఉంది. కరీంనగర్లో పీసీసీ ప్రధాన కార్యదర్శి సీనియర్ కాంగ్రెస్ నాయకులు గజ్జల కాంతం R&B అతిథి గృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి సరైన తీర్పు ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజుకు 16 గంటల ప్రజల కోసం పనిచేస్తున్నారు. సంక్షేమ పథకాల అమలు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు కష్టపడుతున్నారు. తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీ అన్ని వర్గాల ప్రజలు పోరాటాన్ని గుర్తించి తెలంగాణ ఖచ్చితంగా ఇవ్వవలసి ఉంటుందని గుర్తించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు.
కేసీఆర్ చేసిన 8 లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు కడుతూ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం ఎంతో శ్రమిస్తున్నారన్నారు. ఈ దేశం గురించి, దేశ ప్రజల గురించి మాట్లాడే అర్హత బీజేపీ, ఆర్ఎస్ఎస్కు లేదు అని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఆకరపు భాస్కర్ రెడ్డి, ఆకుల ప్రకాష్, గడ్డం నాగరాజు, కేదాశు ప్రభాకర్, గజ్జల ఆనందరావు, ఎండి సలీముద్దీన్, ఎర్ర శ్రీనివాస్, సుద్దాల లక్ష్మణ్, సముద్రాల అజయ్, మైసన్ మనోహర్, చొప్పదండి సత్యం, చామనపల్లి చంద్రశేఖర్, గొస్కి శంకర్, కోండ్రా స్వరూప తదితరులు పాల్గొన్నారు. ఇక కిషన్ రెడ్డి గారు, ఇటు మా బండి సంజయ్ గారు మొత్తం ఈ రాష్ట్రానికి మొన్న సిగ్గుండాలి మాట్లాడడానికి. ఇక వీళ్ళు బీజేపీ వాళ్ళు వస్తేనే హిందువులు పుట్టినట్టు, బీజేపీ వాళ్ళు ఉంటేనే హిందువులు ఉన్నట్టు లెక్క. ఇక అంతకుముందు ఈ దేశంలో హిందువులు లేరు, అది గుర్తుపెట్టుకోండి. బండి సంజయ్ గారు, మీరు మీ బీజేపీ వాళ్ళు, మీ బీజేపీ పుట్టకముందే ఈ దేశంలో హిందూయిజం అనేది పుట్టింది. ఒక్క వేలేళ్ల కిందటే ఈ దేశంలో హిందువులు అన్నట్లు ఉన్నారు. లేకుంటే మీరు రాగానే, లేకుంటే మీరు పుట్టినాకనే ఈ హిందువులను మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఏమున్నా డెవలప్మెంట్ లేదు, మీరు తీసుకొచ్చేది ఉరగబెట్టేది కూడా ఏమి లేదు. ఏమున్నా హిందూ అనే ఒక పేరును వాడుకొని ఈ తెలంగాణ ప్రజలను, దేశంలో ఉన్నటువంటి ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నారు తప్ప ఇంకోటి ఏమీ లేదు. అది ఒక్కటి తప్ప ఏదన్నా డెవలప్మెంట్ ఉంటే చెప్పండి. మీరు ఈ కేంద్ర మంత్రి గారిని అడుగుతున్నాను నేను, బండి సంజయ్ గారిని, ఒక్కడు మీరు ఏమన్నంటే హిందువులు, ఏమన్నంటే హిందువులు, మరి ఏం చేసినా హిందువులకు? నేను అడుగుతున్నా బండి సంజయ్ గారిని, ఏం చేశారు? ఒక్క మేయర్ రాగానే ఎగిసిపోవడు కాదా బాబు? అంటే ఇళ్ళకే పండగ కాదు, అది గుర్తుపెట్టుకో. ఒక్క మేయర్ రాగానే మొత్తం ఎగిసిపడకుండి. ఎందుకు ఎగిసిపడుతున్నాయి? పరిశన్ అవుతున్నదంతా మీరు చేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇచ్చాడు, ఇతర రాష్ట్రాలకు నిధులు ఇచ్చారు, తెలంగాణకు నిధులు ఇచ్చారా? ఏ మొక్కం పెట్టుకొని మాట్లాడుతున్నారా మీరు? ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని నేను బండి సంజయ్ గారిని అడుగుతున్నా, ఈ రాష్ట్రానికి మీరు మంత్రులు, కేంద్ర మంత్రులు, పార్లమెంట్లో మాట్లాడి నరేంద్ర మోడీ గారిని ఒప్పించి మరి రాష్ట్రానికి ఎందుకు నిధులు తీసుకొస్తలేరు మీరు? తెలంగాణ కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం మైనార్టీ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ మైనార్టీ నేత, మాజీ జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు ఎండి జమీలుద్దీన్ ఆరోపించారు. ఎన్నికల ముందు విడుదల చేసిన మేనిఫెస్టోలో మైనార్టీలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ఆరోపించారు. మైనార్టీ సప్లైను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన మైనార్టీలకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. కనీసం మైనార్టీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలు తప్ప చేసిందేమీ లేదన్నారు. గత ప్రభుత్వం ఈద్గాకు ఇచ్చిన 8 ఎకరాల భూమిని కూడా గుంజుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంపై మైనారిటీ కమ్యూనిటీకి కొన్ని ఆశలు ఉండేటి. ఎందుకంటే 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికలు 2023 అని చెప్పి వాళ్ళు ఒక మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టో విడుదలైన తర్వాత ఇప్పటికీ 2 బడ్జెట్లను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2024లో బడ్జెట్ ప్రవేశపెట్టింది, 2025లో బడ్జెట్ ప్రవేశపెట్టింది. రేపు అంటే మార్చి 16 నుండి బడ్జెట్ సెషన్ ప్రారంభమై 2026లో కూడా వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ బడ్జెట్ సమావేశం కంటే ముందు ఏర్పాటు చేసినటువంటి క్యాబినెట్ సమావేశం ఏదైతే ఉందో, ఆ క్యాబినెట్ సమావేశంలో వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలను వాళ్ళు అమల్లోకి తీసుకురావడానికి ఏదైనా చర్యలు తీసుకుంటారేమో అని చెప్పి మేము ఆశపడ్డాం. నిన్న
క్యాబినెట్ సమావేశాల నిర్ణయాలు చూసిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలతో పాటు అందులో భాగమైనటువంటి మైనారిటీ ప్రజలు అంటే ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బుద్ధిస్టు, జైన్లు వీళ్ళందరినీ కూడా మోసం చేస్తున్నది అని చెప్పి మరొక్కసారి అర్థమైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కరీంనగర్ 36,426, పెద్దపల్లి 10,367, జగిత్యాల 15,125, సిరిసిల్ల 8,106 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ నెల 25 నుండి మార్చి 18 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. 45 నిమిషాల ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మార్చి 25 నుండి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు మా పరీక్షా కేంద్రంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ మొత్తం కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. పిల్లలకు కూడా సరైనటువంటి సౌకర్యాలను కల్పించడం జరిగింది. అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకొని పిల్లలు పరీక్షలు రాయడానికి పూర్తి సన్నద్ధంగా మేము ఉండడము, వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలను డిస్ప్లే షీట్లు కానీ నంబరింగ్ కానీ అన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని, తమ హక్కులు కాపాడాలని డిమాండ్ చేస్తూ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్చి నుండి ఆందోళన చేపట్టినట్లు ఆ సంఘం నాయకులు పేర్కొన్నారు. కరీంనగర్లో జరిగిన రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోహెడ చంద్రమోహన్, ప్రభాకర్ రావులు మాట్లాడుతూ 2024 మార్చి నుండి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అసెంబ్లీలో కూడా పెండింగ్ బకాయిలు చెల్లించాలని, లేనిచో మార్చి 2 నుంచి నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేకు మద్దతుగా తాము కార్యాచరణకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ కోసము 2 సంవత్సరాలుగా మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ పెద్దలకు మరియు మంత్రులకు మేము వినతి పత్రాలు ఇచ్చి మాకు రావాల్సిన బకాయిలు ఇప్పించండి అని చెప్పినప్పుడు కూడా ఏ ఒక్క పైసా కూడా మేము దాచుకున్న పైసలు ఏ ఒక్క పైసా కూడా మాకు ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 69 మంది మెరుగైన వైద్యం చేయించుకోలేక వాళ్ళు చనిపోవడం జరిగింది. మరి ఇప్పటికే చాలామంది చనిపోతున్న దృష్టిలో మేము అనేక కార్యక్రమాలు అంటే ధర్నాలు చేసినాం, నిరాహార దీక్ష చేసినాం. 5 జనవరి రోజు చెల్లో అసెంబ్లీ కార్యక్రమాన్ని పిలిపిస్తే అదే రోజు కామారెడ్డి ఎమ్మెల్యే గారు గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు మన కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. ఏమనంటే రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పొలిటికల్ పార్టీ అయినా మాకు మద్దతుగా ఇస్తున్న ఎవరికో ధర్నా చేసినా కూడా మేము మద్దతుగా వెళ్ళడం జరుగుతూ ఉంది. అంతకుముందే అనేక రూపాలలో మేము వినతి పత్రాలు ఇచ్చి ప్రభుత్వ పెద్దలతో కానీ అధికారులతో కానీ విన్నవించడం జరిగింది అనేక రూపాల్లో. అయినప్పటికీ మా వాళ్ళకి ఎవరికి డబ్బులు రాకపోవడం వల్ల మానసికంగా కుంగిపోతూ మేమంతా మాలో ఎంతోమంది అనారోగ్యం పాలై కొంతమంది చనిపోతూ ఉన్నారు. నేటికి 69 మంది మరణించినారు కూడా. మరి మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వకుండా ప్రభుత్వం వాడుకొని మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నది. మరి ఈ తెలంగాణ ప్రభుత్వం వస్తే ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, ప్రజలకు ఎంతో లాభం జరుగుతుంది అనుకుంటే అలాంటిది జరగక ఇవాళ ప్రజలందరికీ, ఉద్యోగులందరికీ కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భం కనబడుతూ ఉంది. మాకు రావాల్సిన బకాయిలు మాకు ఇస్తే మానసికంగా కుంగిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. మా పిల్లల పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా, పిల్లలు చదివించుకోవాలన్నా, ఒక ఇల్లు నిర్మించుకోవాలన్నా ఆశలు నెరవేరకుండా ఇవాళ 60-62 సంవత్సరాల వయసులో
కుంగిపోతూ ఉన్నాము. మా మరణాలు కరీంనగర్లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ ప్రజలు వేలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన చివరికి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని ఆ సంఘం నేత పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష సాధించుకోవడానికి ఒక ప్రత్యేక సబ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చిన విషయంపై మాట్లాడుతూ ప్రభుత్వం వేసే సబ్ కమిటీకి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. మీరు ఎవరైనా ఒక్కరు వచ్చినా కూడా మా డాక్టర్ తెలంగాణ ప్రజలు 60 సంవత్సరాల ఆకాంక్ష నెరవేర్చడం కోసము వందలాది మంది వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి రస్తరోకాలు చేసి ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఉద్యమకారుల పరిస్థితి ఏంది అని అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితిలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరపున ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఐక్యం చేసి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. గడిచినటువంటి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ, వివిధ రాజకీయ పార్టీలన్నీ కూడా మరి విజ్ఞప్తి చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కొరకు మేము కట్టుబడి ఉంటామని వాళ్ళు మేనిఫెస్టో పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా తెలంగాణ ప్రజలందరూ, ఉద్యమకారులందరూ కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మి ఈరోజు అధికారులను తీసుకురావడం జరిగింది. 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మొన్న గౌరవ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చడం కొరకు కమిటీ వేస్తామని ప్రెస్ నోట్లు విడుదల చేయడం జరిగింది. హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్ 1వ డివిజన్ ఆరేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 23 మంది విద్యార్థులకు పరీక్ష సామాగ్రి, అట్టలు, పెన్నులు డివిజన్ కార్పొరేటర్ బారి అపర్ణ జితేందర్ చేతుల మీదుగా అందజేసినట్లు సంస్థ వ్యవస్థాపకులు ధనపురి సాగర్ తెలిపారు. ఈ సందర్భంగా సాగర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పరీక్షలను పండుగలాగా భావించాలని, భయపడకుండా ఇతర విద్యార్థులతో పోల్చుకోకుండా ఒత్తిడిని జయిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని సూచించారు. అలాగే ప్రశ్నపత్రంను 3-4 సార్లు చదివి అర్థం చేసుకుని సమాధానం రాయడానికి పూనుకోవాలని సూచించారు. రాబో వార్షిక పరీక్షల్లో ఏ విద్యార్థి అయితే 560కి పైగా మార్కులు సాధిస్తారో వారికి సంస్థ పక్షాన 2016 నగదు పారితోషికం అందజేయడం జరుగుతుందని తెలిపారు. కార్పొరేటర్ జితేందర్ గారు మాట్లాడుతూ కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ను షాల్వా మెమంటోతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్, సంస్థ సభ్యులు శ్రీధర్ రెడ్డి, కేమన్ సాయి, హిమసాయి, వి ఉదయ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మా హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు 1వ డివిజన్ ఆరపల్లిలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని 1వ డివిజన్ కార్పొరేటర్ అపర్ణ జితేందర్ గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను 10వ తరగతి పరీక్షలు రాయబోతున్నటువంటి విద్యార్థులకు తెలియజేయనిది ఏమనగా అంటే, మీరు ఎస్ఎస్సి పరీక్షలు అనగానే ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా, కష్టంతో కాకుండా ఇష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలి. ప్రశ్నపత్రాన్ని 1 కాదు 2 సార్లు కాదు 4 సార్లు చదివి ఆ ప్రశ్నను అర్థం చేసుకొని వాటికి సమాధానం రాసే విధంగా మీరు ఉండాలి. సో ప్రతిరోజు సక్రమంగా భోజనం చేయడం, సరిగ్గా 8 గంటలు నిద్రపోవడం, ఇవన్నీ చేసుకుంటూ ఉంటే కంపల్సరీ విద్యార్థి మంచి ఫలితాన్ని సాధిస్తాడు. అలాగే మా సంస్థ పక్షాన ఏ విద్యార్థి అయితే 560 మార్కుల పైన సాధిస్తారో వాళ్ళకు నగదు పారితోషికాన్ని కూడా అందజేయడానికి మేము వెళ్తున్నాం. సో మీరందరూ కూడా పరీక్షలు బాగా రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాం.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే వార్షిక బడ్జెట్లో యువజన రంగానికి అధిక నిధులు కేటాయించాలని, యూత్ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతికై నిధులు కేటాయించాలని, రాజీవ్ యువ వికాస్ పథకం అమలుకై నిధులు కేటాయించాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి నరేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై అధిక నిధులు కేటాయించాలన్నారు. రాబో వార్షిక బడ్జెట్లో నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించాలని, యువతకు ఉపాధి అవకాశాలను 1000 కోట్ల రూపాయలతో యూత్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో యువజన రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి నిధులను కేటాయించాలని, లేని ఎడల డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి శివకుమార్, నాయకులు విజయ్, కృష్ణ, అజయ్, నితిన్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డివైఎఫ్ఐ నగర ముఖ్య కార్యకర్తల సమావేశం రామ్నగర్లోని కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అట్లాగే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర బడ్జెట్ లో విద్యా రంగానికి, వైద్యానికి, యువజన రంగానికి అధిక నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఏవైతే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ అన్నింటినీ కూడా విడుదల చేయాలని చెప్పేసి, ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా ఈ రోజు డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఈ రోజు యువతకు 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి నేటి వరకు ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని చెప్పేసి కూడా ఈ రోజు డివైఎఫ్ఐ ప్రశ్నిస్తా ఉన్నది. ఈ సమావేశాల్లో ఉద్యోగాలపై ప్రస్తావన ఉండాలి. ఈ రోజు ఉద్యోగాలకు 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ రోజు డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నది. అట్లాగే యువజన రంగానికి, క్రీడలకు సంబంధించింది, నిరుద్యోగ భృతికి సంబంధించింది కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి కూడా అర్హులైనటువంటి నిరుద్యోగ యువతకు అందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పేసి. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరమల్లన స్వామి జాతరలో 2 నెలల పాప చావుకి కారణమైన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ స్టేజ్ వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు పూసల సంపత్ హాజరై మాట్లాడారు. తక్షణమే సబ్బండ కులాలకు చెందిన వారికి న్యాయం జరగాలంటే అగ్రవర్ణ దురహంకారాలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అన్నారు. త్వరలో డీజీపీని కలుస్తామని చెప్పారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ను క్లియర్ చేశారు. రజక బిడ్డపై దౌర్జన్యంగా ఆ పాపను శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తులు కాళ్ళతో తొక్కి మరీ దౌర్జన్యంగా సాగలలో రజకులు అంటే ఇంత కూడా మర్యాద లేకుండా పోతుంది. రెడ్డిలకున్న మర్యాద కూడా మా రజకులకు ఇవ్వలేకపోతున్నారు. తిమ్మాపూర్ గ్రామ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేయడం జరిగింది. 77 సంవత్సరాలైనా కూడా ఇప్పటి వరకు ఎక్కడో మూలన ఖచ్చితంగా మాపై అన్యాయ దాడులు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక 2 నెలల పసిపాప, అసలు ప్రపంచం తెలియని పసిపాపను ఈరోజు చిదిమేసిరు కొంతమంది. ఈ దాడిలో జరిగిన ఒక పాపే కాదు, ప్రతి ఒక్కరి కాడ ప్రతి ఒక్కరు ఇలాగే జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మేము అందరం కలిపేసి తిమ్మాపూర్ మండల తరఫున ప్రస్తుతం ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా ఇక్కడితో వాళ్ళని అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా ఈ వృత్తం చేసేసి వాళ్ళని ఖచ్చితంగా శిక్ష పడే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. పాప అయితే ఏదైతే ఉందో ఆ పాప కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము తిమ్మాపూర్ మండల పక్షాన, ప్రజా సంఘాల పక్షాన, అన్ని దళిత బహుజన సంఘాల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ నెల 25వ తారీఖున డీజీపీని కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.
నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో కుల వివక్ష కారణంగా రజక కులానికి చెందిన చంద్రకళ 2 నెలల పసిపాప మృతికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మంగళవారం మండల రజక సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. పెద్ద సంఖ్యలో రజక సంఘ సభ్యులు, మహిళలు, యువకులు పాల్గొని చంద్రకళకు న్యాయం చేయాలి, దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి అంటూ నినాదాలు చేశారు. నిరసనకారులు సంఘటితంగా తమ ఆవేదన వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని కోరారు. చంద్రకళ కుటుంబానికి ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం అందించి పూర్తి న్యాయం చేయాలని నాయకులు పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో వివిధ కుల సంఘాల ప్రతినిధులు, బీసీ సంఘం నాయకులు, బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ పార్టీల నేతలు పాల్గొని సంఘీభావం తెలిపారు. మా బెజ్జంకి మండల మా కుల బాంధవులకు అలాగే మా కుల బాంధవులకు మాకు సహకరించినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కుల సంఘాలకు మరియు బీసీ సంఘం నాయకులకు అలాగే వివిధ పార్టీల నుంచి మాకు మద్దతు తెలపడానికి వచ్చినటువంటి అన్ని పార్టీల అధ్యక్షులకు, నాయకులకు ప్రత్యేక మా బెజ్జంకి మండల రజక సంఘం పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమావేశం నిరసన కార్యక్రమం ఏంటంటే నాగర్ కర్నూలు జిల్లాలో ఒక మల్లన్న దేవస్థానములో రజకులు దర్శనానికై వెళ్తుండగా ఒక మహిళని చూడకుండా 2 నెలల చిన్నారి పాపాన్ని కూడా చూడకుండా ఒక రెడ్డి సర్పంచ్ అయినటువంటి అక్కడి స్థానిక సర్పంచ్ ఆ మహిళలపై దాడి చేసి ఆ చిన్నారి పాప అని చూడకుండా 2 నెలల పసికందు అని చూడకుండా కూడా ఆమెపై కూడా దాడి చేసినటువంటి సంఘటనలో పాపం అభంశుభం తెలియని చిన్నారి పాప మృతి చెందడం బాగా ఈ మన సభ్య సమాజానికి సిగ్గుచేటు. 8వ డివిజన్ కార్పొరేటర్ కాల్వ మల్లేశంను డివిజన్ యువజన అధ్యక్షుడు గట్టెపల్లి దీపక్ బారాస నాయకులు, డివిజన్ వాసులు ఘనంగా సన్మానించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ గ్రంథాన్ని వారికి బహుకరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కాల్వ మల్లేశం మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి భారీ మెజారిటీతో గెలిపించిన అలుగునూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. డివిజన్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సల్ల మహేందర్, సిల్ల పరశురాములు, జాప శేఖర్ రెడ్డి, సిల్ల వినోద్, తమ్మినవేణి, అంజీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఓదలలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మరియు చీఫ్ సూపరింటెండెంట్ చకిలం అమరేందర్ గారు తెలిపినారు. ఈ పరీక్షా కేంద్రంలో ఓదెల ప్రభుత్వ కళాశాల, మోడల్ స్కూల్, అదేవిధంగా కేజీబీవీ విద్యార్థులు ప్రథమ సంవత్సరంలో 138 మంది, ద్వితీయ సంవత్సరంలో 139 మంది పరీక్షకు హాజరై కాబోతున్నట్లుగా తెలుపుతూ విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించబడినవని, ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు పరీక్ష నిర్వహించబడుతుందని, కావున విద్యార్థులందరూ పరీక్షా కేంద్రానికి ఉదయం 8:30 లోపే హాజరు కావాలని, ఉదయం 9 గంటల తర్వాత ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు పరీక్షకు అనుమతించబడారని తెలపడం జరిగింది. అదేవిధంగా వేసవికాలం దృష్ట్యా విద్యార్థులు తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలకు సన్నద్ధం కావాలని విద్యార్థులకు సూచించడం జరిగింది. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. బీజేపీ పుట్టక ముందే హిందుత్వం పుట్టింది. మీడియా సమావేశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం. కాంగ్రెస్ పాలనలో మైనార్టీ వర్గానికి తీవ్ర అన్యాయం. ఎన్నికల వేళ మేనిఫెస్టోలో మైనార్టీలకు ఇచ్చిన హామీలని తుంగలో తొక్కారని ఆరోపణ. జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి.
ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్. Thank you.